విలువలనే ప్రసంగం, ఇది 14వ ప్రసంగం, 14th మెసేజ్. చాలా కార్యాలు కుటుంబానికి సంబంధించింది దేవుని వాక్యాన్ని ఆధారం చేసుకొని పరిశుద్ధ గ్రంథంలో నుండి మీకు బోధించినాను. మీరన్నీ తీక్షణంగా వినండి, చక్కగా దేవుని వాక్యాన్ని నేర్చుకొని కుటుంబాలను కట్టుకోవాలని నా ప్రార్థన. కుటుంబ విలువలు అనే శీర్షికలో 14వ ప్రసంగం, దేవుని మార్గంలో పిల్లలను నడిపించడం. టీచింగ్ చిల్డ్రన్ గాడ్స్ వే, దేవుని మార్గంలో పిల్లలను నడిపించడం ఎలా అంటే, ప్రతి కుటుంబంలో పిల్లలు కావాలని చాలా ఆశిస్తారు. వివాహం కాగానే ఒక 2-3 నెలలు ఊరుకుంటారేమో బంధువులు కానీ మిత్రులు కానీ, వెంటనే అడుగుతారు ఏమన్నా విశేషం ఉందా, మరి ఎవరైనా కలిస్తే కూడా దూరపు చుట్టాలు పిల్లలు ఎంతమంది అని అడుగుతారు. పిల్లలు అనేది చాలా ప్రాధాన్యత వహించేది. కుటుంబంలో పిల్లలు దేవుడిచ్చే గొప్ప వరం, గర్భఫలం యెహోవా ఇచ్చు బహుమానం, ఇట్స్ ఎ గిఫ్ట్ ఫ్రమ్ గాడ్. మరి కుటుంబంలో దేవుడిచ్చిన పిల్లల్ని ఏ విధంగా పెంచాలి, దేవునికి మహిమార్థం పెంచాలి, దేవునికి ఘనత తెచ్చే బిడ్డలుగా ఉండాలి. క్రమం తప్పి అదుపు తప్పితే పిల్లల ద్వారా కుటుంబానికి కీడు, వినాశము, అలాగే చెడ్డ పేరు, దేవునికి అపకీర్తి, ఇవన్నీ కూడా వస్తుంది. అది ఈరోజు మనం వాక్యం నుండి నేర్చుకోవాలి. పిల్లలు చాలామంది చెడిపోతున్నారు. ఇది ఉద్దేశించి దేవుని మహాదయ వలన కృప ద్వారా నేను ఒక చిన్న పుస్తకాన్ని రాయగలిగినాను. జీవపు మాటలు అనే పుస్తకం మీరు పొందుకొని అది చదివితే మీకు చాలా దీవెనకరం. ఇదేదో లాభం ఉద్దేశించి కాదు, దేవుని ఆత్మలో ప్రేరేపిస్తే రాస్తాను. జీవపు మాటలు అనే పుస్తకంలో దీంట్లో చాలా కార్యాలు విశదంగా మరి వాగ్దానాలు ఎత్తిపట్టి మీకు జ్ఞాపకం చేసినాను. స్వస్థత కొరకున్న వాగ్దానాలు ఉన్నాయి. పిల్లల కొరకు ఏ విధంగా ప్రార్థనలో ఆశీర్వాదాలు ఎత్తిపట్టి, అంటే పరిశుద్ధ గ్రంథము మనకు చాలా ఆశీర్వాదాలు పిల్లల కొరకు పొందుపరిచింది. అది ఎక్కడెక్కడుందో మీకు తెలియదు. నేను పనిగా పెట్టుకొని అవన్నీ కూడా సమకూర్చి మీకు చదవడానికి, ప్రార్థన చేసి పొందుకోవడానికి అలకగా ఉంటుందని 40 ఆశీర్వాదాలు దీంట్లో రాసి ఉంచినాము. అలాగే పిల్లల కొరకు ఏం ప్రార్థన చేయాలి, చాలామందికి తెలియదు ఏమని ప్రార్థన చేయాలని. అలాగే 40 ప్రార్థనలు కూడా దీంట్లో ఉందని తెలియజేస్తున్నాను. ఉదయకాలం లేవడం ద్వారా కుటుంబానికి ఎంత ఆశీర్వాదం, అది కూడా రాసినాము. అలాగే ఎముకలకు సంబంధించిన వాగ్దానాలు కూడా ఉన్నాయి. ఈ దినాల్లో ఎముకలకు శక్తి లేకుండా స్త్రీలు పురుషులు బాధపడుతున్నారు. కానీ వాక్యము మనకు చాలా వాగ్దానాలు ఎముకలకు సంబంధించింది. ఆయన ఎముకలకే ప్రభు అని ఎజెకియల్ 37:1 ఈజ్ లార్డ్ ఆఫ్ బోన్స్. కాబట్టి నువ్వు ప్రార్థనలు ఎత్తిపెట్టడం నీకు మరి శక్తి దేవుడు అనుగ్రహిస్తాడు. అలాగే విశ్వాసం గురించి ఉన్న వాగ్దానాలు ఉంది. విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టలై ఉండట అసాధ్యం. అలాగే కాపుదల గురించి, నీ బిడ్డలు బయటకు వెళ్తున్నారు, లోనికి వస్తున్నారు. మరి ఈ భద్రత లేని ప్రపంచంలో దేవుని కాపుదల ఏ విధంగా తన బిడ్డలకు దేవుడు అనుగ్రహిస్తాడు, అది కూడా 100 వాగ్దానాలు దీంట్లో ఉంది. తప్పకుండా తీసుకోండి. ఇది జీవపు మాటలు అనే పుస్తకంలో పిల్లలు దారి తప్పుతున్నారు, చెడిపోతున్నారు. కాబట్టి తల్లిదండ్రులు ఏ విధంగా పిల్లల కొరకు ప్రార్థన చేయాలి, ఈ వాగ్దానాలు ఎత్తిపట్టి ప్రార్థించండి. మీరు లీజర్ టైంలో ఎక్కడన్నా బస్ స్టాండ్ దగ్గర నిలబడినప్పుడు కానీ, ట్రైన్లో ప్రయాణించేటప్పుడు కానీ, మీ ఖాళీ సమయంలో మీరు మీ సమయాన్ని సద్వినియోగం చేసుకొని, ఈ పుస్తకం పాకెట్ సైజే ఉంది, పర్సులో పడుతుంది, చక్కగా మీరు ప్రార్థన చేస్తే ప్రార్థన చేసేవారే ప్రతిఫలాన్ని చూస్తారు. విత్తేవారే కోస్తారు కదా. కనుక వెన్ యూ సో యువర్ ప్రేయర్స్ యూ విల్ రీప్ ప్లెంటీ ఆఫ్ పీస్ అండ్ ప్రాస్పెరిటీ ఫర్ యువర్ చిల్డ్రన్. దేవుని స్తోత్రం. పిల్లల గురించి చాలా వాగ్దానాలు పరిశుద్ధ గ్రంథంలో ఉంది. చాలా మాదిరికరమైన కుటుంబాలను దేవుడు ఆ పరిశుద్ధ గ్రంథంలో పాత క్రొత్త నిబంధనలో ఉంచినాడు. అవన్నీ చెప్పుకుంటూ పోతే చాలా గంటలు మాట్లాడాల్సి వస్తుంది. కొద్ది సమయంలో మీకు క్లుప్తంగా బిడ్డల గురించి మరి ఏ విధంగా వారిని దేవుని భయభక్తుల్లో పెంచాలి అని నేను వాక్యము ఆధారం చేసుకొని మీతో మాట్లాడాలి. నేను ఒక తల్లిని, నాకు కూడా పిల్లలను దేవుడు ఇచ్చినాడు. ఆ పిల్లలను పెంచే విధానం కొరకు నేను ఎప్పుడు ప్రార్థన చేసేదాన్ని. ఎందుకంటే నాకు జ్ఞానం కావాలి, నా బిడ్డలను ఏ విధంగా పెంచాలని. చాలా ఒత్తిడితో నేను పరిచర్య ఆరంభించినప్పుడు చాలా చిన్న పిల్లలు, నా బిడ్డ అయితే ప్రాకులాడేది. అటువంటి సమయంలో దేవుడు నాకు గొప్ప దర్శనం ఇచ్చి బ్యాంక్ ఉద్యోగం, అలాగే పరిచర్య, వృద్ధాప్యంలో ఉన్న నా తల్లిదండ్రులు, మరి ఈ విధంగా ఉన్నప్పుడు అనేకమైన పనులు ఒక్క రోజులో ఐ హ్యావ్ టు
థింక్ ఆఫ్ సో మెనీ థింగ్స్ ఎవ్రీడే. అప్పుడు కూడా నేను దేవుణ్ణి ఆశ్రయించినాను. ఈరోజు ఈ విధంగా నిలబడి దేవుని వాక్యం మీకు అందిస్తున్నానంటే మరి దేవుడు తోడుగా లేకుంటే నేను ఏమైపోయేదాన్ని. దేవుడు నేను పిలిస్తే పలికినాడు. నేను కన్నీళ్లు గార్చినప్పుడు నా కన్నీళ్లకు జవాబు ఇచ్చినాడు. పిల్లల గురించి నేను మొరపెట్టినప్పుడు నా మొర ఆలకించినాడు. మరి పిల్లలకు మంచి భవిష్యత్తు అడిగినప్పుడు ఇచ్చినాడు. పిల్లలకు మంచి సంబంధాలు నేను వెతుక్కోలేను ప్రభువా, నేను ఎక్కడికి వెళ్ళాలి, నేను ఇంత పెద్ద పరిచయం పెట్టుకొని నా బిడ్డలకు సంబంధాలు వెతకడానికి నా వల్ల కాదు, నీవే ఈ కార్యాన్ని చేయాలని చాలా రోజులు మరి డానియల్ ఫాస్టింగ్ అని రకరకాల ఫాస్టింగ్ చేశాను. దేవునికి సమీపంగా ఉండాలని, మరి దేవుని దగ్గర నుండి ఆశీర్వాదాలు పొందుకోవాలని నేను ప్రార్థన చేసినప్పుడు దేవుడు ప్రతి ప్రార్థనకు జవాబు ఇచ్చినాడు. నేను అడిగిన దానికంటే ఎక్కువగా నా బిడ్డల పట్ల చేసినాడు. ఇంకా చేస్తాడు. ఇంకా వారు మరి దేవుని కొరకు గొప్పగా వాడబడతారనే విశ్వాసం కూడా నేను కలిగి ఉన్నాను. మరి నేను సేవలో ఉన్నప్పుడు నా సమయమంతా సేవకు నేను అర్పించినప్పుడు ప్రార్థన మాత్రం చేయగలిగినాను పిల్లల కొరకు. పిల్లలను దేవుడు ఎంతో ఆశీర్వదించి ఉన్నతమైన స్థాయిలో ఈరోజు నిలుపుతున్నాడు. అందుకొరకు మొట్టమొదట నేను దేవునికి వందనాలు తెలియజేస్తున్నాను. ఈ దినాల్లో చూసినప్పుడు పిల్లలు పాడైపోతున్నారు. దుష్ప్రభావం, పిల్లలను సరైన రీతిలో తల్లిదండ్రులు నడిపించలేకపోతున్నారు. వృద్ధాప్యంలో ఉన్న తల్లిదండ్రులు బాగా చదువుకొని ఉద్యోగం, ఆ పెద్ద పెద్ద ఉద్యోగాలు చేసే ఒక జంట నన్ను కలిసి ఒకటే బాధపడుతున్నారు. 30 ఏళ్ళ కొడుకు మాట వినడం లేదు. మాట వినకుండా ఇంట్లో ఉన్న సామాన్లన్నీ ధ్వంసం చేస్తున్నాడు. పీక దాకా తాగొస్తున్నాడు. ఈ వృద్ధాప్యంలో ఉన్న వారిని కొడుతున్నాడు. కొట్టి ఆఖరికి సంఘ కాపరిని కూడా కొట్టేసినాడట. అంటే చూడండి ఎంత దారుణం ఇది, దౌర్జన్యం. అంటే పిల్లోడు ఒక ఉద్యోగం లేదు, ఒక చక్కని చదువు లేదు, హిస్ మైండ్ ఈజ్ ఎంప్టీ, ఒక సెల్ఫ్ కాన్ఫిడెన్స్ లేదు. చూడండి, మన బిడ్డలను చక్కగా చదువులోను మరి చక్కని ఉద్యోగంలోకి మంచి కుటుంబంలోకి మనం వారికి ప్రవేశింపజేస్తే దే విల్ బీ హ్యాపీ. ముఖ్యంగా వారికి దేవుని జ్ఞానం కావాలని ప్రార్థన చేయాలి. వారు దేవుని కలిగి ఉంటే అన్నీ కూడా దేవుడు వారికి అనుగ్రహిస్తాడు కదా. ఇలాంటివి చిన్ననాటి నుండి వారికి నూరిపోయకుంటే వారు ఎలా నేర్చుకుంటారు? పిల్లలు అడిగిందంతా ఇచ్చి వారి జిద్దుకు వంగిపోయి పిల్లలను స్వహస్తాలతో పాడు చేసుకుంటున్నారు చాలామంది కుటుంబాల్లో తల్లిదండ్రులు. దే డు నాట్ నో హౌ టు రేర్ అప్ దేర్ చిల్డ్రన్. పరిశుద్ధ గ్రంథంలో యాకోబు 1:5 ఉంది, మీలో ఎవరికైనా జ్ఞానం కొదువుంటే అడగండి, నేను అందరికీ ధారాళంగా జ్ఞానాన్ని ఇస్తానన్నాడు. ఇఫ్ ఎనీ ఆఫ్ యూ ల్యాక్ విజ్డమ్ ఆస్క్ ఆఫ్ మీ అండ్ ఐ విల్ గివ్ లిబరలీ ద విజ్డమ్ ఆఫ్ గాడ్. కాబట్టి ఈరోజు మనం నేర్చుకోవాలి. ఇప్పుడు సెల్ ఫోన్ పిచ్చి పట్టింది పిల్లలకు. అసలు పెద్దవాళ్ళు వస్తే లేచి నిలబడడం కానీ కూడా లేదు, ఆ సెల్ ఫోన్ మీదనే ఉంటుంది వారి ధ్యాస. వారికి చదువుకోవడానికి సమయం లేదు. ఈ బుర్ర ఎంత పాడైపోతుందో. నేనైతే ప్రార్థన చేస్తున్నాను, దేవా ఈ సెల్ ఫోన్ అనే దయ్యాన్ని మీరే బంధించండి. ఎందుకంటే పిల్లల బుర్రలన్నీ పాడైపోతుంది. వాళ్ళ వినికిడి కానీ, వారి కనుచూపు కానీ, మెదడు కానీ, ఆ నర్వ్ సిస్టమ్ అంతా కూడా దెబ్బతింటుందని చాలా వార్తల్లో నేను చదివినాను. చిన్న బిడ్డ కూడా 3 నెలల బిడ్డ ఏంటి, 6 నెలల బిడ్డ ఏంటి, సెల్ ఫోన్ కానీ ఐప్యాడ్ కానీ లేకుంటే అన్నం మింగడం లేదు. అంటే అంతగా అడిక్ట్ అయిపోయినారు. తల్లిదండ్రులు చెప్పే ఏ మాట కూడా వారు వినడం లేదు. మరి త్రాగుడు, మాదక ద్రవ్యం ఇటు వాటికి వారు తల ఒగ్గుతున్నారు. ఇది చివరి రోజులు. సాతానుడు పిల్లలను దిగమింగుతున్నాడు. ఇర్మియా భక్తుడు ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయంలో సెలవిచ్చినాడు, ఇదిగో మరణము కిటికీల నుండి తొంగి చూస్తుంది మీ బిడ్డలను మృంగడానికి, యవనస్తులను రాలగొట్టడానికి, చిన్న బిడ్డలను, పసిబిడ్డలను మృంగివేయడానికి. కాబట్టి మనము జాగ్రత్త కలిగి దేవుని వాక్యం చదవాలి. తల్లిదండ్రులు మంచి మాదిరి చూపెట్టాలి. తల్లిదండ్రులు నడిచిన త్రోవలోనే పిల్లలు రాగలుగుతారు. తల్లిదండ్రులు చేసిన ప్రార్థననే వారికి కంచెగా కాపుగా ఉంటుంది. దే కెనాట్ గో బియాండ్ ద ప్రేయర్స్ ఆఫ్ ద పేరెంట్స్. చూడండి, కుటుంబంలో ప్రార్థన చేసే తల్లిదండ్రులు ఉంటే ఆ పిల్లలు ఎప్పుడు కూడా ఆ ప్రార్థన వలయంలోనే ఉంటారు. అది మాత్రం నేను చెప్పగలను. గాడ్ విల్ డెఫినెట్లీ ప్రొటెక్ట్ దర్ లైఫ్స్. గిరిగీసి సాతానుకు ఎరగాకుండా తప్పకుండా బిడ్డలను దేవుడు కాపాడుతాడు. మరి ఇప్పుడు చూసినప్పుడు చాలా తిరుగుబాటు, తల్లిదండ్రుల మాట వినకపోవడం, వంకర నడవడిక, దుష్ట సాంగత్యం, చెడు సహవాసం. పిల్లలు బయటకు వెళ్తున్నారు, తల్లికి తెలియదు పిల్ల ఎక్కడ పోయినాడు, తండ్రికి అసలే తెలియదు. వాళ్ళు చెప్పకుండా ఇంటి నుండి బయటికి పోతారు. అదేం మర్యాద? ఇంటి నుండి గడప దాటినప్పుడు చెప్పాలి ఎక్కడ పోతున్నారు, తల్లిదండ్రులకు తెలియజేయాలి. తల్లిదండ్రులకు దే డోంట్ కేర్ టు ఇన్ఫార్మ్ ద పేరెంట్స్. అంటే ఎలా పెంచినారు? చికెన్, మటన్, బిర్యానీ ఇవన్నీ చేసి నా కొడుకు లావుగా ఉండాలి, నా కొడుకు ఎత్తుగా ఉండాలి, చాలా అందంగా ఉండాలని
ఆ పిల్లల అందాలు చూసి మురిసిపోయే తల్లిదండ్రులు ఉంటారు. నీ కంటికి ఇంపైన దాన్ని దేవుడు ఒక్క దెబ్బతో ఏం చేస్తాడు, తీసివేస్తాడు. నా జీవితంలో జరిగింది, అందుకే చెప్తున్నాను. చూడండి, దేవుని కంటే ఎక్కువ ప్రాధాన్యత దేని మీదనో కూడా ఉంచకూడదు. పిల్లలు చక్కగా ప్రవర్తిస్తున్నారా? పిల్లలు స్కూల్కి వెళ్తున్నారా? మరి పిల్లలు చదువుకుంటున్నారా? వారి భవిష్యత్తు ఏంటి? వారు సంఘ సంస్కర్తలు అవుతారా? సంఘ విద్రోహులు అవుతారా? వారి జీవితం బాగుంటుందా, చెడిపోతుందా? ఇవన్నీ తల్లిదండ్రులు ఆలోచించాల్సిందని మీకు జ్ఞాపకం చేస్తున్నాను. మరి పిల్లల్లో అస్థిరత, మరి భక్తిహీనత, క్రూరత్వం, చాలామంది పిల్లలు క్రూరంగా తయారవుతున్నారు. ఈ క్రూరత్వం ఎక్కడి నుండి వచ్చింది? బాగా తిండి పెట్టి వాడు మరి లావెక్కిన తర్వాత ఆ తిండి ఎవరి దగ్గర నుండి వస్తుంది? దీనికి కష్టపడిన తండ్రి కానీ తల్లి కానీ వెనుకున్నారని అది మర్చిపోయి తల్లిదండ్రులను దూషిస్తూ, తల్లిదండ్రులు ఇచ్చే ఉపదేశాన్ని ఉల్లంఘిస్తూ, వారిని బాధిస్తూ, చివరికి వారిని కొడుతూ, మరి నేను చెప్పిన ఆ కుటుంబం ఇంటి నుండి సొంత కష్టపడి ఇల్లు కట్టుకున్నారు. సొంత ఇంటి నుండి ఆ యవనస్తుడు ఆ తల్లిదండ్రులను గెంటేసినాడు. ఇప్పుడు వారు వీధిలో ఉన్నారు. ఎక్కడో మంచి ఉద్యోగం చేస్తూ బతికిన వారు పిల్లలను క్రమంలో పెంచుకుంటే వృద్ధాప్యంలో మరి నీ జీవితం ఎలాగుంటుంది అది ఆలోచించాలి. నీవు కష్టపడి ప్రార్థనతో, భక్తి మర్యాదలతో, భక్తి శ్రద్ధలతో నీ పిల్లలు పెంచుకుంటే వృద్ధాప్యంలో, ముసలితనంలో తప్పకుండా నీకు ఆదరణ నీ బిడ్డల ద్వారా కలుగుతుంది. వారు కృతజ్ఞత కలిగి ఉంటారు. వారు ఎప్పుడు కూడా నిన్ను విడిచిపెట్టరు. కనుక ఈరోజు మనం ఇవన్నీ కూడా ధ్యానించాలి. చాలామంది యవనస్తులు మూర్ఖంగా ప్రవర్తిస్తున్నారు. మూర్ఖత్వం చాలా పెరిగిపోయింది. తెలివి నేర్చుకోవాలని ఆశ లేదు. కొందరు సాటన్ వర్షిప్పర్స్ ఉన్నారు. నా దగ్గరకు వచ్చినారు అలాంటి యవనస్తులు. సాతాన్ను పూజిస్తున్నారంట. పెద్ద చదువుల కొరకు తల్లిదండ్రులు కష్టపడి వారి ప్రయాసం, వారి కష్టాజీతాన్ని వ్యయం చేస్తూ దూరం పంపి నా కొడుకు చాలా ఉన్నతంగా ఉండాలని ఆశిస్తూ పంపితే అక్కడ దయ్యాల కొంపలో చేరి సాటన్ టాంట్రమ్స్ అన్నీ నేర్చుకొని వారు సాతాన్ను పిలవడం, సాతాన్తో ముచ్చటించడం, ఆత్మలతో మాట్లాడడం అంట. ఒక యవనస్తుడు అంటున్నాడు, అమ్మ నాకు పిచ్చెక్కింది, అందుకే నేను వెంటనే ఫ్లైట్లో నీ దగ్గరకు వచ్చాను. నువ్వు నా తల మీద చేతులుంచి ప్రార్థన చేయి, నన్ను సాతాను పీడిస్తుంది. నేను సాతాను ఎట్లా నీ దగ్గరకు వచ్చిందంటే నేనే పిలిచినాను సాతాను అంటున్నాడు. చూడండి ఎలాగూ మన బిడ్డలు పాడైపోతున్నారు. కనుక మరి ప్రేమ వ్యామోహాలు, ఎవరిని పడితే వాళ్ళని ప్రేమించడం, ఎవరిని పడితే వాళ్ళతో లైంగికంగా సంబంధాలు పెట్టుకోవడం, ఇదైతే చాలా భయంకరమైన అయిపోయింది. దెర్ ఇస్ నో, దీనికి ఒక అంతనే ఉందా? సొదొమ గొమొరాలో ఉన్న పాపాలన్నీ కూడా మనం ఈనాడు చూస్తూ ఉన్నాం. చిన్న చిన్న బిడ్డలను బట్టి అత్యాచారాలు చేస్తున్నారు. అంటే మన బిడ్డలకు కాపుదల ఎక్కడుందని నేను చాలా బాధపడినాను. చిన్న బిడ్డలను క్రష్లో వేస్తాం, చిన్న బిడ్డలను స్కూల్లో పంపుతాం. ఎన్ని అరాచకాలకు పిల్లలు గురవుతున్నారు. మీరు ఆలోచించాలి. ఇది పిల్లల భద్రత తప్పకుండా దేవుని చేతిలో ఉంది. అలాగే తల్లిదండ్రులు కష్టపడి సంపాదించిన డబ్బును వారు వృధా చేయడం, సినిమాలు, షికార్లు, మాదక ద్రవ్యాలు, దీనికి బానిసలు కావడం. తర్వాత బండి కావాలంటాడు. వానికి మూతి మీద మీసాలు రాకముందే వానికి బండి కావాలి. అది కూడా ఏం బండి కావాలి? స్పోర్ట్స్ బండి కావాలట. స్పోర్ట్స్ బండి మరి తల్లిదండ్రులు ఏం చేస్తారు? ఈ రోజుల్లో తల్లిదండ్రులు గజగజ వణుకుతున్నారు పిల్లలంటే భయపడే రోజులు. పాతకాలంలో తల్లిదండ్రులంటే పిల్లలు భయపడేది. ఇప్పుడు వాడు ఏది అడుగుతాడు, తల తాకట్టు పెట్టైనా వానికి స్పోర్ట్స్ బండి కొనిచ్చి, వానికి ఇంకా ఏజ్ లేదు, లైసెన్స్ లేదు. ఇలాగ నేను వార్తల్లో చూసినాను. వాడు అతి వేగంగా వెళ్ళి ఆ రోడ్డు డివైడర్కు కొట్టుకొని చనిపోయిన కేసులు ఎన్నో మనం చూస్తాం. ఈ దుర్వార్తలు. ఈ విధంగా దుర్వ్యసనాలకు, అకాల మరణాలకు వారు గురవుతున్నారు. పోర్నోగ్రఫీ అంటే అశ్లీల చిత్రాలు చూడడం, గదికి గొల్లం పెట్టుకుంటారు. చాలా మరి ఇంటర్నేషనల్లో స్కూల్ చదవాలి, ఇంటర్నేషనల్ స్కూల్లో మా పిల్లలు చదవాలి. ఉన్న పెట్టుబడులన్నీ పెట్టి పెద్ద పెద్ద స్కూల్లో, నేను ఎప్పుడు చెప్తాను, ఇంత పెద్ద స్కూల్లో మహాత్ములు చదవలేదు. సాధారణ బడిలో కష్టపడి చదివి గొప్ప ఉన్నతమైన స్థాయికి దేవుడు వారిని తీసుకొచ్చినాడు. పెంట కుప్పల మీద నుండి దీనులను ఆయన ఏం చేస్తాడు? పైకి లేవనెత్తాడు. ఇప్పుడే ఇంటర్నేషనల్ స్కూల్ అని చెప్పి చాలా ధనము వ్యయం చేసి బిడ్డల కొరకు ఎంత ప్రయాసపడుతున్నారు. మరి అక్కడ ఏముంది? అక్కడంతా ఒక రైడ్ చేస్తే 1200 మంది చిన్న బిడ్డల చేతుల్లో మాదక ద్రవ్యాలు, డ్రగ్స్, మరి లిక్కర్ దొరికిందంట. వారు చిన్న చిన్న శాషెట్స్లో బుక్స్ల మధ్యలో పెట్టుకున్నారండి. చూడండి
ఎంతగా దారుణం అవుతుంది. మరి స్వలింగ సంపర్కం, సుఖవ్యాధులు, ఇలాంటివన్నీ కూడా బిడ్డలకు సోకుతూ ఉంది. వాట్ ఆర్ వీ డూయింగ్? మనం ఏం చేస్తున్నాం? యునైటెడ్ పీపుల్స్ ఫెలోషిప్ ఎప్పుడు కూడా మీకు సేవలు అందించడానికి సిద్ధంగా ఉంది. ఉపవాస ప్రార్థనలంటే మరి ఎందుకు ఇలాగూ ప్రకటిస్తున్నాము? కేవలము దేవుని యొక్క ప్రేరణ ద్వారా 40 రోజులని, 21 రోజులని, ప్రతి శుక్రవారం అని ఉపవాస ప్రార్థన ఎందుకు? ఏదైనా సాతాను శక్తులు మీ బిడ్డలను పీడిస్తే అది ఉపవాస ప్రార్థనల వల్లనే అది తొలగిపోతుంది. ఎందుకంటే యేసు ప్రభు చెప్పినాడు మార్క్స్ వార్త 9:29లో, ఇది ప్రార్థన మరి ఉపవాసం వల్లనే కానీ మరి దేని వల్ల ఇలాంటిది వదిలిపోవట అసాధ్యం. ఒక్క పూట మీరు ఆహారం మానలేరా? కొద్దిగా మాంసాహారాలకు ఒక 40 రోజులు దూరం ఉండలేరా? బిడ్డల కంటే ప్రేమనా మీకు సుఖమైన భోజనం తినడం? మరి ఏ విధంగా మీరు ఆహారం మింగి మీరు నెమ్మదిగా ఉండగలరు? హౌ కెన్ యూ ఈట్ 3 times అండ్ బీ పీస్ఫుల్ వెన్ యువర్ చిల్డ్రన్ ఆర్ ఇన్ డేంజర్? వీళ్ళు నాశనానికి పరిగెత్తుతూ ఉన్నారు, మీరే విధంగా సుఖనిద్ర పోగలరు? తల్లిదండ్రులు కుమిలి కుమిలి చస్తూ ఉన్నారు, గుండెపోటుతోటి పడకెక్కుతున్నారు, హై బీపీతో బాధపడుతున్నారు. చింతించి చింతించి సాధించేది ఏమీ లేదు. మీరు ప్రార్థనని పెట్టుబడి పెట్టుకుంటే సాతానుడు మీ బిడ్డలను మింగేస్తాడు. ఉపవాస ప్రార్థన ప్రకటించినప్పుడు రండి, కలిసి ప్రార్థన చేద్దాం. మోర్ థింగ్స్ ఆర్ రాట్ బై ప్రేయర్ దాన్ దిస్ వరల్డ్ డ్రీమ్స్ ఆఫ్ అని టెన్నిసన్ అంటాడు, లార్డ్ టెన్నిసన్. నువ్వు ఊహించని కార్యాలు, అద్భుతాలు ప్రార్థన ద్వారా జరుగుతుంది. ఎందుకంటే దేవుడు ప్రార్థన ఆలకిస్తాడు, ప్రార్థనకు జవాబిస్తాడు. డోంట్ నెగ్లెక్ట్ ప్రేయర్ ఇన్ యువర్ లైఫ్. ప్రార్థన మీ జీవితంలో లేకుంటే చాలా నష్టాలు పాలైపోతారు. కనుక పిల్లలు, ఆడపిల్లలు జాగ్రత్త, వారి వస్త్రధారణ జాగ్రత్త. ఎంత భయంకరమైన వస్త్రధారణ! తల్లులకు బుద్ధి లేదా అని నాకు అనిపిస్తుంది. డోంట్ ద మదర్స్ టీచ్ హౌ ద గర్ల్స్ షుడ్ డ్రెస్? అది ఇతరులను ఆకర్షించే రీతిగా వస్త్రధారణ. భయంకరమైన దినాలు. ఆడపిల్లల బ్రతుకులు ఏమవుతుందో తెలియదు. మొత్తం గుట్టు చప్పుడుగా ఉంటారు. చివరికి పెద్ద పెను ప్రమాదంలో పడిపోయి కొన్నిసార్లు మరణాలు, కొన్నిసార్లు ఇల్లు వదిలేసి మరి కనబడిన పురుషునితో వెళ్ళిపోవడం, ఇవన్నీ జరుగుతుంది. నన్ను అడిగితే సత్యం తెలిసిన క్రైస్తవ కుటుంబాల్లో ఇది జరగడం చాలా దుఃఖకరం. యు నో ద ట్రూత్. నీకు సత్యం తెలుసు, ఏ విధంగా నిన్ను నీ కుటుంబాన్ని చక్కబెట్టుకోవాలి. నీకు బోధించేవారు ఉన్నారు, వెలుగు నీ దగ్గర ఉంది. కానీ కుటుంబాలను కట్టుకునే శక్తి లేకుంటే చాలా దయనీయం. నేను మరీ చెప్తున్నాను, కుటుంబంలో ఉన్న అవసరతల కొరకు ప్రార్థన చేయడం. ఒక మాదిరికరమైన కుటుంబం. దేవుని కోపానికి కాదు, దేవుని అనుగ్రహానికి మనము ఆ విలువ కట్టాలి కదా. ఆ అనుగ్రహం పొందుకోవాలనే ఆశతో నీవు కుటుంబం కొరకు ఎల్లవేళలా ప్రార్థన చేయాలి. శ్రద్ధ లేని తల్లిదండ్రులు పిల్లలను గాలి కొదిలేస్తారు. తెగిన గాలిపటం వలె వారి జీవితం. దే డు నాట్ నో అబౌట్ దేర్ చిల్డ్రన్, వాట్ దే ఆర్ డూయింగ్, నథింగ్. శ్రద్ధ లేదు. ఒక తల్లిని బాగా గద్దించినాను. 4 పిల్లలు ఇంట్లో ఉన్నారండి, అందరు యవనస్తులు. 3 ఆడపిల్లలు యవనస్తుడు 14-15 ఏళ్ళు ఉంటుంది. 4 వదిలేసి భార్యాభర్తలు 10 రోజులైంది వారు ఊరికి వెళ్ళినారండి. అయితే నేను అడిగినాను ఆ ఇంటి పెద్దమ్మాయిని, ఏంటమ్మా మీ తల్లిదండ్రులు వచ్చినారంటే రాలేదు. నాకు చాలా బాధ అయింది. ఎందుకంటే ఈ యవ్వన బిడ్డలను, యవ్వన అబ్బాయిని వదిలేసి తల్లిదండ్రులు ఊరికి వెళ్ళిపోయినారు. ఊర్లో ఎవరో బాగలేరని వెళ్ళినారండి. అది శ్రద్ధ లేని తల్లిదండ్రులు అలాగ చేస్తారు. నా తల్లి రేచల్ మాథ్యూ గారు, ఆమె పిల్లలను వదిలి ఎప్పుడు కూడా కేరళకు పోయి పుట్టింటికి పోయి ఆనందించిందని చరిత్రలో లేదు. షీ వాజ్ సో కేర్ఫుల్ అబౌట్ హర్ చిల్డ్రన్. నేను 10వ క్లాస్ పరీక్ష రాస్తున్నాను, అది కూడా ప్రీ ఫైనల్ పరీక్ష. అప్పుడు మా అన్నగారి వివాహం, కేరళలో వివాహం. ఆమె నన్ను పోనీయలేదు, ఆమె పోలేదు. నా దగ్గరుండి నన్ను పరీక్ష రాపించి, నేను అన్న పెళ్ళికి పోవాలి అంటే, పెళ్ళి లేదు, నీ భవిష్యత్తు కట్టబడాలి, నేను నీతో ఉంటాను. అమ్మ ఫైనల్ కాదు ప్రీ ఫైనల్ అంటే, ప్రీ ఫైనల్ చక్కగా రాస్తే నువ్వు ఫైనల్ పరీక్ష చక్కగా రాస్తావు. చూడండి ఆమె తెలివి. అలాగూ పిల్లల్ని పట్టుకున్నందుకే కదా ఈరోజు 4 ప్రయోజనకరంగా ఆమె తీర్చిదిద్దగలిగింది. ఒక్కసారి చప్పట్లతో దేవుని స్తుతిద్దాం, హల్లెలూయా. ఎందుకంటే తల్లులకు మంచి ఉపదేశం ఇవ్వాలి. మాటి మాటికి బంధువుల ఇంట్లో తిరగడం, మాటి మాటికి పెళ్ళిళ్ళు పేరంటాలు. ఎవరికో పెళ్ళి అయితే నీకేందయ్యి?
నీ కుటుంబం సంగతి ఎలా? కార్డ్ ఇచ్చిన పెళ్ళిళ్ళన్నిటికీ పోవాలని ఎక్కడ రాస్తుంది? హౌ మచ్ టైమ్ యు ఆర్ గివింగ్ అప్, ద టైమ్ దట్ యూ హ్యావ్ టు స్పెండ్ ఫర్ యువర్ చిల్డ్రన్. అదే సమయం నీకు, నీ కుటుంబానికి, నీ భర్తకు, నీ పిల్లలకు అందిస్తే పరిచర్యలు ఎంత చక్కగా నీ కుటుంబాన్ని కట్టుకోగలుగుతావు. సింప్లీ వేస్టింగ్ టైం అనమాట. ఆ పట్టు చీరలు కట్టుకోవడం, ఆ వరుసల గొలుసులు గొంతు నుండి వేసుకోవడం ఎవరికండి? ఇది నీకు ఇచ్చిన మొట్టమొదటి బాధ్యత నీ కుటుంబాన్ని చక్కబెట్టుకోవడమే. నన్ను అడిగితే ఎవరికి నీ అందాన్ని ప్రదర్శించడానికి నీ ప్రయత్నం? దేవుడు నీకు ఇచ్చిన బాధ్యత కదా నీ కుటుంబం. నీ పిల్లలు అటు ఇటు పాపుల్లో పడి తిరిగితే నీకు ఏమైనా ఘనత వస్తుందా? ఎంత అపకీర్తి కుటుంబానికి వస్తుంది. నీ తల క్రిందికైపోతుంది కదా. నీ తల నిఠారుగా ఉండాలంటే పద్ధతులన్నీ కూడా పరిశుద్ధ గ్రంథంలో ఉంది. అది బోధించడానికే ఈరోజు మీ ముందు నేను నిలబడుతున్నాను పరిశుద్ధాత్మ శక్తి ద్వారా. మీ బిడ్డలు మీ మాట వినాలి, కలిసికట్టుగా. అవిధేయత, తిరుగుబాటు ధోరణి ఉంటే మరి చెప్పండి, సేవకునికి చెప్పండి, అందరు కలిసి ప్రార్థన చేయండి. ప్రేయర్ చేంజెస్ థింగ్స్, ప్రేయర్స్ గో అప్ అండ్ బ్లెస్సింగ్స్ కమ్ డౌన్. కాబట్టి ఇదంతా కుటుంబాల మేలు కొరకు దేవుని ఆత్మచేత మీతో నేను చెప్తూ ఉన్నాను. మోనికా అనే ఒక దైవ సేవకురాలు గురించి నేను చదివినాను ఈరోజు. ఆగస్టీన్ తల్లి మోనికా. ఈ ఆగస్టీన్ అస్సలు మాట విననివాడు. ఎప్పుడు మరి చెడు సాంగత్యం చేస్తూ త్రాగుడుకు బానిసై మరి చెయ్యరాని నీచ కార్యాలన్నీ చేస్తున్నాడండి. తల్లి మాత్రము దేవునిలో విశ్వాసం కలిగి ఆ యవనస్తుని కొరకు ప్రార్థనలు మానలేదండి. ఈమెకు 2 సవాళ్ళు. భర్త అవిశ్వాసి, కుమారుడు దేవునికి విరోధి. చూడండి, ఈమె ప్రార్థన మానలేదు. విసుకకుండా ప్రార్థన చేసి చాలా సంవత్సరాలు ప్రార్థన చేసిందండి. ఈరోజు దేవుని సేవకురాలుగా మీకు తెలియజేస్తున్నాను ఏంటంటే, విసుకక ప్రార్థన చేయాలి. నేను చెప్పిన మాట కాదు, యేసు ప్రభు లూకా సువార్త 18:1 మీరు విసుకక నిత్యము ప్రార్థన చేయండి. ఏ విధంగా ప్రార్థన ఫలం మీరు చూడగలుగుతారో, హౌ యూ విల్ బి ఏబుల్ టు సీ ద రిజల్ట్ ఇన్ గ్రేట్ అస్టానిష్మెంట్. అంటే నువ్వు ఎప్పుడు ఊహించని కార్యాలు నీ జీవితంలో చేయడానికి దేవుడు సమర్థుడు. కాబట్టి విసుకకుండా ప్రార్థన చేయాలి. ఈ మోనికా విసుకకుండా ప్రార్థన చేసేదంట. ఆఖరికి వృద్ధాప్యంలో మారినాడంట తన భర్త. మంచి విశ్వాసం అయిపోయినాడంట. కొడుకు ఇంకా మారలేదంట, చెడుతనం చేస్తూనే ఉన్నాడు. కానీ చివరికి ఆమె మరణ సమయంలో కొడుకు పూర్తిగా మారి గొప్ప భక్తుడైపోయినాడంట. అందుకే అంటారు, సిన్నర్ ఆగస్టీన్ బికమ్స్ సెయింట్ ఆగస్టీన్. అంటే ఒక పచ్చి పరమ పాపి ఆగస్టీన్ను ఆమె ప్రార్థనల ద్వారా గొప్ప అభిషక్తునిగా, భక్తునిగా మార్చగలిగింది. అంటే ఎన్నెన్నో గొప్ప కార్యాలు ఆయన చేసినట్టు చరిత్ర తెలియజేస్తుంది. మనము పరిశుద్ధ గ్రంథంలో కూడా చూస్తాం. ఒక తల్లి ప్రార్థనా పరురాలైతే, ఒక తండ్రి ప్రార్థనా పరుడైతే, గాడ్ విల్ నెవర్ లీవ్ ద ఫ్యామిలీ. దట్ ఫ్యామిలీ విల్ నెవర్ గెట్ డిస్ట్రాయిడ్. అంటే అక్కడ ఒక ప్రార్థన ధూపము వెళ్తూ ఉంది దేవుని సన్నిధిలో జ్ఞాపకార్థంగా, యాజ్ ఎ మెమొరీ. గాడ్స్ ప్రెసెన్స్ ఇస్ ఫిల్డ్ విత్ దేర్ ప్రేయర్స్. కాబట్టి ఆ కుటుంబాల్లో పతనము రాదని చరిత్రలో, వాక్యంలో చూసి చెప్తున్నాను. గాడ్ విల్ డెఫినెట్లీ రిమెంబర్ యువర్ ప్రేయర్స్. యువర్ ప్రేయర్స్ స్టాండ్ బిఫోర్ హిమ్ యాజ్ ఏ రిమెంబరెన్స్. నీ విశ్వాసం, నీ ప్రార్థన. అందుకే పౌలు భక్తుడు తిమోతికి రాస్తూ 2 తిమోతి 1:5 నీలో ఉన్న విశ్వాసం తిమోతితో అంటున్నాడు. తిమోతి తండ్రి అన్యుడు, గ్రీసు దేశస్థుడు, తల్లి యూదురాలు, అన్యుడు, రక్షణ లేనివాడు తిమోతి తండ్రి. అప్పుడు పౌలు రాస్తున్నాడు 2 తిమోతి 1:5 తిమోతి, నీలో ఉన్న విశ్వాసం నేను మొదట నీ అవ్వ అయినా లోయలో చూసినాను, తర్వాత నీ తల్లి అయినా యునికోలో చూసినాను, ఇప్పుడు నేను నీలో చూస్తున్నాను. చూడండి, అంటుకుంటుందన్నమాట. యాజ్ ఫైర్ స్ప్రెడ్స్, నీ గాడ్లీనెస్, నీలో ఉన్న విశ్వాసం, నీలో ఉన్న స్వచ్ఛత, పవిత్రత, అది అంటుకొని తీరాలి. పిల్లలకు తప్పకుండా అంటుకుంది, అది ఎక్కడికి వెళ్ళదు. నీతిమంతుల వేరు ఏమవుతుందట? చిగురుస్తుంది. దేవుని స్తోత్రం. ద రూట్ ఆఫ్ ద రైటియస్ విల్ డెఫినెట్లీ ఫ్లరిష్. కనుక దేవుని ముందు పెట్టుకోవాలి ప్రతి కుటుంబం కూడా. కీప్ గాడ్ యాజ్ యువర్ సెంటర్, కీప్ జీసస్ యాజ్ యువర్ సెంటర్ ఆఫ్ యువర్ లైఫ్. తల్లిదండ్రులు ఎప్పుడైతే భయభక్తులతో ఉంటారో, దేవుని క్రమంలో ఉంటారో, దేవుని మార్గంలో నడుస్తారో, పిల్లలు దారి తప్పే అవకాశమే లేదు. తప్పకుండా మీ బిడ్డలు
అట్టి ప్రభావాన్ని వారి జీవితంలో పొందుకుంటారు. ఆ క్రమాన్ని వారి జీవితంలో దేవుడే తీసుకొని వస్తాడు. మరి ఇంకోటి చూసినప్పుడు ఒక నిజ క్రైస్తవునిగా, అంటే ఇఫ్ యువర్ ఎ రైట్ క్రిస్టియన్, వేషధారణ లేకుండా నీవు ప్రవర్తిస్తే తప్పకుండా నీ పిల్లలు కూడా అదే క్రమంలో వేషధారణ లేకుండా ఆ జీవితము ధన్యమైన జీవితాలు వారు జీవిస్తారు. ఇంటెగ్రిటీ ఈజ్ ద వర్డ్ ఇన్ ఇంగ్లీష్. అంటే స్వచ్ఛత, యథార్థత తల్లిదండ్రులు ఉన్నదా లేదా వారు ఎప్పుడు గమనిస్తూ ఉంటారు. మీరు అనుకుంటారు మీ పిల్లలు మీరు పట్టించుకోని. దే విల్ అబ్జర్వ్ ఎవ్రీ మూవ్, ఎవ్రీ స్టెప్ ఆఫ్ యువర్ లైఫ్. మీరు ఏ విధంగా నిర్ణయాలు తీసుకుంటున్నారు, మీలో అబద్ధం ఉందా, మీలో వేషధారణ ఉందా, మీలో పాపం ఉందా, మీరు దేవునికి లోబడుతున్నారా, ఇవన్నీ కూడా మీ బిడ్డలు కనిపెడుతూ ఉంటారు. మర్చిపోకూడదు. తప్పకుండా మీరు యథార్థవంతులైతే యథార్థవంతుల గుడారము వర్ధిల్లుతుంది, యథార్థవంతుల వంశపు వారు దీవింపబడతారని వాక్యము సెలవిస్తుంది. కనుక తర్వాత కొంతమంది పిల్లలను ఎప్పుడు కూడా నాగింగ్ అంటారు ఇంగ్లీష్లో, ఎప్పుడు తిడుతూ ఉంటారు తల్లిదండ్రులు. కంపేరింగ్ యువర్ చిల్డ్రన్ విత్ అదర్ చిల్డ్రన్, అది కూడా చేయరాని పని. ఈ బిడ్డలు ముత్యాల లాంటి బిడ్డలను దేవుడు నీ చేతికి ఇచ్చినాడు. ఇలాంటి బిడ్డలు మరి ఎక్కడ ఉండరు, ఏ ప్రపంచంలో ఎక్కడా ఉండరు. నీకు దేవుడిచ్చిన అనుగ్రహించిన బిడ్డలు కనుక దే ఆర్ వెరీ యూనిక్ గిఫ్ట్ ఆఫ్ గాడ్. అది చాలా టెండర్గా మరి ప్రేమతో వ్యవహరించాలి. కొందరు తల్లిదండ్రులు పిల్లలు కొడుతూ ఉంటారు. ఏమంది, ఎందుకు కొడుతున్నావు ఇంత అంటే, బాలుడు మరి నడవవలసిన త్రోవను వానికి నేర్పాలి కదా, శిక్షాదండనం చేయాలి కదా. 12 సంవత్సరాల దాకా నీ మాట వింటాడు, నువ్వు కొడితే కూడా అని ఉంటాడు. కొద్ది పెద్దగా అయిన తర్వాత కొడితే అదే కట్టబెట్టి నిన్ను దంతాడు కదా. అలాంటి పిచ్చి పనులు చేయకుండా సాగుగా మృదువుగా ప్రేమతో పిల్లలతో వ్యవహరించాలి. కొంతమంది తల్లులు ఎప్పుడు కూడా తిడుతూ ఉంటారు, అన్నం పెడుతూ తిడతారు, మరి వానికి డబ్బులు ఇస్తూ తిడుతూ ఉంటారు. అలాంటి తిడుతూ ఉంటే పిల్లల మనసు విరిగిపోతుంది అన్నమాట. దే హేట్ దేర్ పేరెంట్స్. ఆ తల్లిదండ్రులు చూస్తేనే వారు విరక్తి వచ్చేస్తుంది. అలాంటి స్థితికి ఎప్పుడు కూడా తల్లిదండ్రులు చేరుకోవద్దు. వారు తల్లిని తండ్రిని చూసినప్పుడు సన్మానించే రీతిగా నీ ప్రవర్తన ఉండాలి. ఫస్ట్ సెట్ యువర్ సెల్ఫ్ ఇన్ ఆర్డర్. డెఫినెట్లీ యువర్ చిల్డ్రన్ విల్ ఆనర్ యూ. నీ తల్లిని తండ్రిని సన్మానించుము అని ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయంలో మనం చూస్తాం. అది పిల్లలకున్న ఆదేశం. ఆనర్ యువర్ ఫాదర్ అండ్ మదర్. భూమి మీద నువ్వు దీర్ఘాయుష్మంతుడవుతావు, నీ చేసే ప్రతి పనిని దేవుడు ఆశీర్వదిస్తాడని 2 వాగ్దానాలతో కూడిన 10 ఆజ్ఞల్లో మరి చాలా ప్రాముఖ్యమైన ఆజ్ఞ. పిల్లలను విసిగించొద్దు. అక్కడే ఉంది, పిల్లలను నీవు కోపానికి రేపవద్దు. డోంట్ ఇన్వోక్ యువర్ చిల్డ్రన్ టు రాత్. పాత కార్యాలన్నీ తీసి మరి తల్లిదండ్రులు పిల్లలను కోపగించడం, నిన్న జరిగిన కార్యం మళ్ళీ తిరిగి ఎత్తనవసరం లేదు. అంటే ఇఫ్ యూ వాంట్ టు యువర్ వర్డ్స్ టు క్యారీ వెయిట్, యూ షుడ్ వే దెమ్ ఫస్ట్. అంటే నీ మాటలకు విలువ ఉండాలి, నీవు చెప్పే ప్రతి మాట కూడా చెక్కినట్టు ఉండాలి. అనవసరంగా వాగుతూ వారిని తిడుతూ కోపగిస్తూ ఉన్నప్పుడు వారు నీ మాటలు లెక్క చేయరు. దే డోంట్ గివ్ వెయిటేజ్ టు యువర్ వర్డ్స్. కాబట్టి జాగ్రత్తగా మాట్లాడాలి పిల్లలతో మాట్లాడినప్పుడు. శపించొద్దు పిల్లల్ని ఎప్పుడు కూడా. తల్లిదండ్రులు శపిస్తే తగిలిపోతుంది పిల్లలకు. శాపవచనాలు కాదు, గాడ్ బ్లెస్ యూ అని పదే ప్రతిరోజు పలకాలి. ప్రతిరోజు కీప్ రిపీటింగ్ దిస్ వర్డ్, గాడ్ బ్లెస్ యూ బిడ్డ, గాడ్ బ్లెస్ యూ నాన్న. నేనైతే అలాగ చేస్తాను. అది అల్లులతోటైనా కోడళ్ళతో కూడా అదే మాట్లాడతాను, గాడ్ బ్లెస్ యూ బిడ్డ. చూడండి, నీ నోటిలో జీవం ఉంది, మరణం ఉన్నది. జీవ మరణాలు నీ నాలుక వశం. లైఫ్ అండ్ డెత్ ఆర్ ఇన్ ద పవర్ ఆఫ్ ద టంగ్. యూ షుడ్ ఆల్వేస్ బ్లెస్ యువర్ చిల్డ్రన్, ఆల్వేస్ ప్రే ఫర్ దెమ్, టాక్ స్మూత్లీ. మరి కొన్ని కార్యాల్లో అప్పుడు కొద్దిగా రైజ్డ్ టోన్లో మాట్లాడినప్పుడు వారు అర్థం చేసుకుంటారు. ఇట్ రియలీ హర్ట్ మై బిహేవియర్, హెస్ హర్ట్ మై మదర్, హర్ట్ మై ఫాదర్. దే షుడ్ రియలైజ్ ఇట్. ఒకే టోన్లో 24 గంటలు తిడితే ఏది ఘనమైన మాట ఏది తక్కువైన మాట వారికి తెలియదు కదా. కాబట్టి అలాగూ మరి నేర్పించాలి. దేవుని వాక్యము నీకు వీలున్నంత మట్టుకు దేవుని వాక్యం వారి హృదయంలో నాటాలి. సో గాడ్స్ వర్డ్ ఇన్ దెమ్, కీప్ కంట్రోల్ ఓవర్ దెమ్. వారి నడవడికను గమనించాలి, శ్రద్ధతో ఉండాలి, దేవుని వాక్యాన్ని ఎప్పుడు అందిస్తూ ఉండాలి. వీలున్నంతప్పుడు నీ వాక్యం, నీ హృదయంలో వాక్యం నిండుగా ఉంటే సమయస్ఫూర్తిగా సమయ సందర్భంగా ఆ వాక్యాన్ని వారి హృదయంలో నాటేసేయాలి. ఆ వాక్యం వారి హృదయంలో ఫలిస్తుంది, వారి జీవితానికి క్రమం తప్పకుండా వస్తుంది. ఇది నేను చెప్పిన మాట కాదు, పాత నిబంధనలో మరి దేవుడు తెలియజేసిన మాట. ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయంలో మీరు చూస్తే
ఓ ఇశ్రాయేలు వినుము, నీవు మరి నీ బిడ్డలకు కూర్చున్నప్పుడు, లేచినప్పుడు, నడుచున్నప్పుడు దేవుని వాక్యము ఉపదేశించాలి. వారు అప్పుడు తొట్టిల్లరు. ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయం 4 నుండి ఇశ్రాయేలు వినుము, మన దేవుడనే యెహోవా అద్వితీయుడగు యెహోవా, నీ పూర్ణ హృదయంతోనూ, నీ పూర్ణ ఆత్మతోనూ, నీ పూర్ణ శక్తితో నీ దేవుడనే యెహోవాను ప్రేమి. ఫస్ట్ ఇన్స్ట్రక్షన్ ఈజ్ టు ద పేరెంట్స్. ఇక్కడ గమనించాల్సింది తల్లిదండ్రులకే మొట్టమొదటి ఆదేశం. నీ పూర్ణ హృదయంతో దేవుని ప్రేమించు, పూర్ణ శక్తితో దేవుని ప్రేమించు, పూర్ణ బలంతో దేవుని ఆరాధించు. నేడు నేను నీకు ఆజ్ఞాపించు ఈ మాటలు నీ హృదయంలో ఉండవలేను. మొట్టమొదట వాక్యం నీ హృదయంలో ఉండాలి. నీ హృదయంలో వాక్యం లేకుంటే నువ్వేం బోధిస్తావు పిల్లలకు? నీకు దేవుడు అంటే ఇష్టం లేకుంటే, దేవునికి దూరంగా ఉంటే నీ పిల్లలు ఏ విధంగా దేవుని మార్గంలో వస్తారు? అందుకే దేవుని మాటలు నీ హృదయంలో ఉండాలి. అప్పుడు నీవు నీ కుమారులకు వాటిని అభ్యసింపజేసి నీ ఇంట కూర్చుండినప్పుడు, త్రోవను నడుచున్నప్పుడు, పండుకొనున్నప్పుడు, లేచున్నప్పుడు వాటిని గూర్చి మాటలాడవలె. సేవకుల గురించి మాట్లాడతారు డైనింగ్ టేబుల్ దగ్గర, వాడు వీడని మాట్లాడతారు. గౌరవ పదం వాడకుండా సేవకుల గురించి, బిషప్ల గురించి, పాస్టర్ల గురించి వాడు అట్ట చేశాడు, వీడు ఇట్ట చేశాడు అని మాట్లాడితే నీ బిడ్డలు ఎప్పుడు దారికి వస్తారు? అది అవసరమా? వాట్ ఈజ్ యువర్ బిజినెస్ టు జడ్జ్ అదర్స్? నీకే దేవుడు పెద్ద పని అప్పగించినాడు నీ కుటుంబాన్ని చక్కగా నడిపించడానికి. ఇంకెందుకు నీకు వేరే కార్యాలు? దేవుడే తీర్పరి. దేవునికి వదిలేసి ప్రార్థన చేయి. పరిశుద్ధులందరి కొరకు ఏం చేయమన్నాడు? పట్టుదలతో ప్రార్థన చేయమన్నాడు. ఇది బిడ్డల ముందు ఇలాగ వడ్డిస్తే వాళ్ళు ఎప్పుడు దారికి వస్తారు? డోంట్ స్పీక్ అబౌట్ ద థర్డ్ పర్సన్ బిఫోర్ యువర్ చిల్డ్రన్. అది చాలా కీడు పిల్లలకు. వారికి ఎవరి మాట వినరు, కాపరి మాట వినరు, తల్లిదండ్రుల మాట వినరు. అలాంటివి ఎప్పుడు కూడా పిల్లలకు వడ్డించొద్దని ప్రభు నామను బట్టి మిమ్మల్ని బతిమాలుతున్నాను. అందుకే దేవుని వాక్యం చెప్పండి. స్పీక్ గాడ్స్ వర్డ్. ఈ వాక్యము నీ కన్నులకు నడుమ బాసికం వలె ఉండాలి. నీ చేతికి సూచనగా దాన్ని కట్టుకోవాలి. నీ ఇంటి ద్వారబంధముల మీద, నీ గౌన్ల మీద వాటిని రాయు. మొదట నువ్వు చక్కగా ఉండాలి, తర్వాత నీ బిడ్డలకు నీ వాటిని అభ్యసింపజేయాలని మరి వాక్యం సెలవిస్తుంది. దేవుడు చేసిన మేళ్లను కూడా పిల్లలతో మాట్లాడాలి. పిల్లలు కృతజ్ఞత గలవారుగా ఉండాలంటే యూ హ్యావ్ టు స్పీక్ టు చిల్డ్రన్ వాట్ గాడ్ హ్యాస్ డన్ మార్వలస్ థింగ్స్ ఇన్ అవర్ లైఫ్స్. మన కుటుంబాల్లో దేవుడు చేసిన మహిమ కార్యాలను పదే పదే వారికి చెప్తూ ఉండాలి. అప్పుడు వారికి కూడా కృతజ్ఞత గల మనస్సు, దేవుడు అంటే గొప్ప భావము వారికి ఏర్పడుతుంది. 78వ కీర్తన 4వ వచనం చూడండి. 78 Psalms 4th verse. యెహోవా స్తోత్రార్హ క్రియలను, ఆయన బలమును, ఆయన చేసిన ఆశ్చర్య కార్యములను దాచకుండా వాటిని వారి పిల్లలకు మేము చెప్పెదము. రాగల తరముల్లో పుట్టబో పిల్లలు దాన్ని నెరుగునట్లును, వారు లేచి తమ పిల్లలకు దాన్ని వివరించినట్లు వీరును దేవుని యందు నిరీక్షణ గలవారై దేవుని క్రియలను మరవకయుండి యథార్థ హృదయులు కాక దేవుని విషయమై స్థిర మనసు లేని వారై తమ పితరుల వలె తిరుగబడకయు మూర్ఖతయు తిరుగుబాటును గల తరమును పోయుండకయు వారు ఆయన ఆజ్ఞలను గైకొన్నట్లు. అంటే దేవుని భయము పిల్లల్లో రావాలంటే దేవుడు చేసిన మహిమ కార్యాలు పిల్లలకు వివరించాలి. బిడ్డల కొరకు ఎప్పుడు ప్రార్థన నీ గుండెలో నుండి. నేను అందుకే చెప్తాను తల్లులకు, లెట్ యువర్ హార్ట్ బికమ్ ఏ ఫర్నెస్. అగరబత్తి వెలిగించి చూడండి, వెలిగించినప్పటి నుండి ధూపం పోతుంది. అందుకే ఎక్కడో అడ్వర్టైజ్మెంట్ చూసినాను, భగవంతునికి భక్తునికి అనుసంధానం. అయితే అంటే నేను చెప్పేది ఏంటంటే, ఈ ధూపం ఒక్కసారి మండిందంటే అది వెలుగుతూ వెలుగుతూ ధూపం సాగి సాగి మీదికే పోతుంది. అది ప్రార్థనకు సాదృశ్యంగా ఉంది. ప్రేయర్స్ ఆల్వేస్ గో అప్ టు ద థ్రోన్ ఆఫ్ గ్రేస్. దేవుని స్తోత్రం. ఈ ధూపం ఏ విధంగా దేవుని మరి మీదికి వెళుతుంది, అలాగే నీ హృదయంలో నుండి నీ అభిలాషలు, నీ బిడ్డల కొరకున్న కోరికలు, నీ హృదయ వాంఛలు, నీ ప్రార్థనలు, ఇవన్నీ కూడా ఎల్లవెళ్ళ దేవుని సన్నిధికి వెళ్ళాలి. ఏదో 15 నిమిషాలు ప్రార్థన చేసి నేను చేశాను ప్రార్థన అనుకోకుండా, యువర్ హార్ట్ షుడ్ బి ట్యూన్ టు గాడ్స్ థ్రోన్. ఆ ప్రార్థన అనేది నీ హార్ట్ ట్యూన్ అయిపోవాలి. ఎప్పుడు నీ బిడ్డలు చూసినా ప్రార్థన చేయాలి. మలయాళంలో ఒక మాట ఉంది, మామిడి చెట్టు పూత చూసి నీ బిడ్డల అందం చూసి మురిపోద్దట. ఎందుకంటే దేవుని కంటే అధికంగా నీ బిడ్డల సౌందర్యం చూసి మురవకుండా వారి కొరకు నువ్వు చేసే పెద్ద పెట్టుబడి. వాట్ ఈస్ ద గ్రేట్ ఇన్వెస్ట్మెంట్ యూ కెన్ గివ్ టు యువర్ చిల్డ్రన్ ఈజ్ నథింగ్ బట్ ప్రేయర్. పిల్లలను పొగడుతూ ఉంటారు చాలామంది,
నా బిడ్డ ఎంతో 6 అడుగులు ఎత్తు, చాలా అందంగా ఉంటాడు, వారిలాగా ఉంటాడు, వీరిలాగా ఉంటాడు, ఇలాంటి అన్ని మాటలు మానేసేయండి. ఎందుకంటే ఈ మాటలు మాట్లాడేదానికంటే దేవుని మాటలు వారికి అంచి వారి కొరకు నిరంతరం నువ్వు ప్రార్థన చేస్తే అంతకంటే మించిన ఆశీర్వాదము బిడ్డలకు మనము ఇవ్వలేము. అంటే గ్రేట్ ఇన్వెస్ట్మెంట్. చాలామంది పెట్టుబడి చేస్తారు కదా పిల్లల కొరకు, థ్రిఫ్ట్ డిపాజిట్ అండ్ టర్మ్ డిపాజిట్, ఆ డిపాజిట్, ఈ డిపాజిట్. నన్ను అడిగితే ప్రేయర్ ఈజ్ ద గ్రేట్ డిపాజిట్ యూ గివ్ టు యువర్ చిల్డ్రన్. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ప్రేయర్ ఈజ్ ద గ్రేటెస్ట్ డిపాజిట్. అబ్రహాం లింకన్ అంటాడు, నో పర్సన్ ఈజ్ పువర్ హూ హ్యాస్ ఎ ప్రేయింగ్ మదర్. ప్రార్థన చేసే తల్లి ఉన్నవాడు ఎవడు కూడా బీదవాడు కాడంట. హల్లెలూయా. ఎందుకంటే అబ్రహాం లింకన్ పెంట కుప్పల నుండి వచ్చినాడు, మరి అమెరికా ప్రెసిడెంట్ అయిపోయినాడు, ప్రపంచ ఖ్యాతి పొందినాడు. హీ బికేమ్ వరల్డ్ రినోన్. హీ కేమ్ ఫ్రమ్ ద డంగ్ హిల్, పెంట కుప్ప. ఎందుకంటే ప్రార్థించే తల్లి ఉన్నందుకు ఆ బిడ్డ అంత ఉన్నతమైన స్థాయిని పొందుకొని ఈ మాట అంటున్నాడు, నో పర్సన్ విల్ బికమ్ పువర్ హూ హ్యాస్ ఎ ప్రేయింగ్ మదర్. కాబట్టి ఈరోజు మీరు జ్ఞాపకం చేసుకోవాలి. తర్వాత నేను ఇంకో మాట మీకు చెప్పాలి, మీరు పిల్లల కొరకు ప్రార్థన చేయాలి. యు ఆర్ బౌండ్ టు ప్రే ఫర్ యువర్ చిల్డ్రన్. పిల్లల్ని అటు తీసుకెళ్తారు, పిల్లల్ని ఇటు తీసుకెళ్తారు. అక్కడేదో భక్తుడు ఉన్నాడని, ఇక్కడేదో ప్రవచన చెప్పేవాడు ఉన్నాడని పిల్లల్ని ఏటు కాకుండా పాడు చేసేది మీరే. మీకు దేవుని సన్నిధిలో మోకరించడానికి చాలా బద్ధకం. మీరు ప్రార్థనా శక్తి పొందుకోవాలని లేదు, పైగా పిల్లలను అటు తిప్పి ఇటు తిప్పి ఎటు కాకుండా చేసేది తల్లిదండ్రులే. మీకు దేవునిలో విశ్వాసం ఉంటే, దేవుని వాక్యాన్ని మీరు అనుదినం పఠిస్తే, యూ నీల్ డౌన్ అండ్ క్రై అవుట్ టు గాడ్. అదే వాక్యంలో నాకు తెలిసినంత మటుకు నేను నేర్చుకున్నా. అక్కడ ఇక్కడ ఎక్కడ తిప్పుతారు మీరు పిల్లలు? ఎక్కడో 1000 రూపాయలు కడితే పిల్లలు బాగుంటారట. అది డబ్బు గడించడానికి ఉన్న వివిధ సంస్థల్లో ఉన్న ఐడియాలు అవి. వాళ్ళు చేస్తారనుకున్నారా మీరు ప్రార్థనలు? మీరే చేయరు. మీకు లేని చింత వాళ్ళకి ఎలాగ వస్తుంది? లక్షల మంది డబ్బులు పోగు చేస్తున్నారు. డోంట్ ట్రై టు అట్రాక్ట్ పీపుల్స్ అటెన్షన్ టువర్డ్స్ యూ. మేక్ దెమ్ హ్యావ్ కనెక్షన్ విత్ గాడ్. దే షుడ్ బి కనెక్టెడ్ టు గాడ్. దిస్ ఈజ్ ద విజన్ ఆఫ్ యునైటెడ్ పీపుల్ ఫెలోషిప్. ఏదో నేను ఇక్కడ ఐకాన్గా ఉండి మీకందరికీ నేను ప్రార్థన చేస్తే అన్నీ అబ్రకదబ్రా అంటే అయిపోతుందని కాదు. నేను ఎప్పుడు ఆ పని చేయలేదు. అది దేవుని ఉగ్రతకు దారితీస్తుంది. నా పని ఏంటి? మీ కుటుంబాల కొరకు ప్రార్థన తప్పకుండా చేస్తాను, కానీ మిమ్మును దేవునితో కలపడమే నా పని. దేవుని స్తోత్రం, హల్లెలూయా. గెట్ యు కనెక్టెడ్, స్టే కనెక్టెడ్ టు గాడ్. మిమ్మును దేవునితో కలపడమే నా పని. దేవుడు మీరు కలిసి బంధం కలిగి ఉండాలి కదా. దేవుడు అదే మాట్లాడుతున్నాడు కదా, నేను నిజమైన ద్రాక్షవల్లిని, మీరు తీగలు, మీరు నాలో ఉండాలి, నా మాటలు మీలో ఉండాలి, మీరు నాలో నిలిచి ఉంటే మీరు తప్పకుండా బహుగా ఫలిస్తారు. దేవుని స్తోత్రం. పీస్, ప్రాస్పెరిటీ, ఇవన్నీ కూడా దేవుల్లో నిలిచి ఉంటేనే మనకు లభిస్తుందని మర్చిపోకూడదు. ప్రొటెక్ట్ యువర్ చిల్డ్రన్. మరొకటి, బిడ్డలను కాపాడాలి. అది దేవుణ్ణి అడిగితే దేవుడు జ్ఞానం ఇస్తాడు. 14 సంవత్సరాల వయసున్న ఒక చిన్న యవన బిడ్డను వదిలేసి తల్లి ఎటో పోయింది షాపింగ్కు. తండ్రి ఉద్యోగానికి పోయినాడు. ఉన్నదే ఒక ఆడపిల్ల. ఇది వార్తల్లో చూసిన. పిల్ల స్కూల్ నుండి వచ్చినప్పుడు తల్లి లేదు. తల్లికి ఇంగిత జ్ఞానం ఉంటే యవనస్తురాలు ఇంట్లో ఉన్నప్పుడు తల్లి ఉండాలి. షాపింగ్లో షికార్లు కాదు. షీ హ్యాస్ టు స్టే ఎట్ హోమ్ అండ్ సీ టు ద సేఫ్టీ ఆఫ్ హర్ చైల్డ్. ఆ పిల్ల ఇంటికి వచ్చింది, తలుపు తెరుచుకుంది, తాళం డూప్లికేట్ కీ తెరుచుకుంది, సోఫాలో పడుకుంది, టీవీ వేసింది, ఆ టీవీలో ఉన్న సీరియళ్ళు సినిమాలు చూస్తుంది. వెనుక నుండి ఒక దుండగుడు వచ్చినాడు. ఇంట్లో ఎవరు లేని సమయం బిడ్డ నోట్లో బట్టలు గుక్కినాడు, అత్యాచారం చేసినాడు. ఆ అత్యాచారానికి బలైపోయింది ఆ పిల్ల. కోడికి జ్ఞానం ఉంది కదండి. కోడి తలెంత, దాని మెదడెంత. శత్రు బారి నుండి తన బిడ్డలు ఎట్టగప్పుకుంటుంది. అది రెక్కలు చాపి తన బిడ్డలన్నింటినీ కాపాడుకుంటుంది. కోడికున్న జ్ఞానం లేదా? జ్ఞానం అడిగితే ఇస్తానన్నాడు కదా. ఇలా యవ్వన బిడ్డల్ని ఇంట్లో వదిలేసి వెళ్తారు. సుఖభోగములందు ఆసక్తి గల స్త్రీ అది బ్రతుకుతుండినను చచ్చిన దాంతో సమానం. తెలివి లేదు, శ్రద్ధ లేదు. వారి సుఖమే వారు కోరుకుంటారు. పిల్లల ఫీజులు కట్టకుండా పట్టు చీరలు కొనే దద్దమ్మలు ఉన్నారు. అంటే దే డోంట్ హ్యావ్ మనీ టు ఫీజ్ ఫర్ ది చిల్డ్రన్.
బట్ దే గో ఫర్ షాపింగ్. ఎంత ఇబ్బంది పెడతారు పురుషులను, ఇంట్లో నెమ్మది లేకుండా చేస్తే. నేను కుటుంబ విలువల గురించి మాట్లాడుతున్నాను. ఏది శ్రేష్టమైంది దాని మీద ఉండాలని ధ్యాస. మరియ ఉత్తమమైన దాన్ని ఏం చేసింది? ఎంచుకున్నది. మేరీ చోజ్ ది బెస్ట్ అండ్ దట్ విల్ నాట్ బి టేకెన్ అవే ఫ్రమ్ హర్. అలాగే ఉత్తమమైనది ఏంటి, శ్రేష్టమైనది ఏంటి, నీ కుటుంబాన్ని బిడ్డలను పైకి తెచ్చేది ఏంటి, ఏం పెట్టుబడి పెట్టాలి నీ కుటుంబానికి, ఇవన్నీ నేర్చుకోవాలి. కానీ వ్యర్థమైన వాటిని లక్ష్య పెట్టి కుటుంబం యొక్క పతనానికి మీరు కారకులు కాకూడదని తెలియజేస్తున్నాను. యవన బిడ్డలు ఉంటే మీరు ఎక్కడికి వెళ్ళకూడదు. నన్ను అడిగితే ఇద్దరు ఉద్యోగాలకు వెళ్తారు కదా, ఈ దినాల్లో మోజు అది. నేను కూడా ఉద్యోగానికి వెళ్ళిన దాన్ని. ఎక్కడ ఉద్యోగం ఉండాలి ఒక స్త్రీకి, అవును కరెక్టే, ఉద్యోగం ఉండాలి. పిల్లల్నేమో చేతికి దేవుడు అప్పగిస్తే ఆ పిల్లల్ని తీసి ఆ చేతికి అప్పగించి ఉద్యోగాలకు వెళ్తాం కదా, వాళ్ళు ఎంత బాగుపడతారు. ఆ పిల్లల భవిష్యత్తు కట్టేది మనమే కదా. మనం ఏం చేస్తాం, మనకు సమయం లేదు. ఒక థర్డ్ పర్సన్కి అప్పగించి మనం బ్యాగ్ సదురుకొని వెళ్ళిపోతూ ఉంటాం. అంటే స్త్రీలకు ఒకవేళ ఉద్యోగం లేకుంటే మీరు ధన్యులండి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఎస్, యు ఆర్ వెరీ బ్లెస్సెడ్. తక్కిన స్త్రీలాగా మీరు ఉదయం లేచి ఎన్నెన్నో కష్టాలు పడి మరి అవి కట్టి టిఫిన్లు కట్టి అలగట్టి పరిగెత్తి బస్సు దొరకకుండా మరి లేట్ అయిపోతే అక్కడ మరి బాధలు ఎదుర్కోకుండా ఇంటిలో ఉండి, హస్బెండ్ ఈజ్ ద బ్రెడ్ విన్నర్, ఎంత చక్కగా పిల్లలను పెంచుకోగలుగుతాం. ఆ భర్త కొరకు ప్రార్థన, పిల్లల కొరకు ప్రార్థన, పిల్లలకు క్రమశిక్షణ, దేవుని అనుగ్రహం బిడ్డల మీద అదెంతో అవసరం. పిల్లలకు చక్కని ఉపదేశాలు ఇస్తూ ముఖ్యంగా దేవుని భయము వారి హృదయంలో నాటాల. దట్స్ యువర్ డ్యూటీ. దేవుని భయం వలన గొప్ప లాభం, దేవుని భయం వలన గొప్ప ఐశ్వర్యం అని పరిశుద్ధ గ్రంథంలో. దేవుని భయంలో నీ పిల్లల్ని నడిపిస్తే యు ఆర్ సేఫ్. ఎందుకంటే వారు ఎక్కడ మరి ఇరుక్కోరు, వారి పాదాలు తొట్టిల్లవు కదా. ఎంతమంది పిల్లలు లాకప్లో ఉన్నారు, ఎంతమంది పిల్లలు పోలీస్ కేసులు ఉన్నాయి వారి మీద, ఎన్నెన్ని దౌర్జన్యాలకు గురవుతున్నారు. విల్ యూ బీ హ్యాపీ ఇఫ్ యువర్ చైల్డ్ ఈజ్ ఇన్ ట్రబుల్? నీ బిడ్డ ఎక్కడో చిక్కుకున్నాడంటే నీకు నిద్రపడుతుందా? ఆహారం మింగగలుగుతున్నావా? అప్పుడు మింగలేవు కాబట్టి ఇప్పుడే ఉపవాసాలకు నీవు అలవాటు చేసుకోవాలి. తీవ్రమైన అపాయం వచ్చినప్పుడు, అకస్మాత్తుగా అపాయం నీ మీదకి వచ్చినప్పుడు, నీ బిడ్డల మీదకి వచ్చినప్పుడు నువ్వు అప్పుడు మరి కలవరపడితే సాధించేది ఏం లేదు. యు గెట్ ట్యూన్, ద డేస్ ఆర్ బ్యాడ్. దినములు బహు చెడ్డవి కనుక సమయమును పోనిక అజ్ఞానుల వలె కాకుండా జ్ఞానుల వలె ఉండండి అని ఎఫెసీ సంఘానికి పౌలు రాస్తూ ఉన్నాడు. పిల్లలతో సమయం గడపడం చాలా అవసరం. తండ్రి తల్లి చాలా పనులు చేసి పిల్లలకు ఆస్తి సమకూర్చడానికి ఉన్న ప్రయత్నాలు, కానీ దట్ డజంట్ మ్యాటర్. నీ పిల్లలతో నువ్వు సమయం గడపాలి. యూ హ్యావ్ టు స్పెండ్ టైమ్ విత్ యువర్ చిల్డ్రన్. దట్స్ అవర్ డ్యూటీ. పిల్లలతో కొద్దిసేపు గడపాలి కదా. ఎప్పుడైతే మనం పిల్లలతో సమయం గడుపుతామో, వారి కొరకు ప్రార్థన చేస్తాం. నేను వెళ్ళినప్పుడల్లా నా పిల్లల తల మీద చేతులు పెట్టి ప్రార్థన చేసి ఆశీర్వదించి ముద్దు పెట్టి వస్తాను. ఎందుకంటే నేను సేవలో నా పూర్తి సమయాన్ని ఇచ్చి వారికి అంత తల్లి ప్రేమ ఆదరణ దొరకడం లేదు కదా. వారు కూడా ఈ సేవ కొరకు ప్రయాసపడుతున్నట్టే కదా. అంటే వారు త్యాగం చేస్తున్నారు. అప్పుడు నేను దానికి బదులుగా అప్పుడప్పుడు కనబడి వారికి ముద్దాడి తల మీద చేతులు పెట్టి ప్రార్థన చేసి ఆశీర్వదించి వారితో కొద్ది సమయం గడిపి వస్తాను. ప్రార్థన అయితే మానను. ఐ కీప్ ప్రేయింగ్ ఫర్ చిల్డ్రన్. నాకు వారు ముగ్గురే కాదు కదా, నాకు ఎన్నో లక్షల మంది బిడ్డలను దేవుడు ఇచ్చినారు. వారందరినీ నా హృదయంలో నింపుకొని ప్రార్థన చేస్తాను. దేవుని స్తోత్రం, హల్లెలూయా. తల్లి తండ్రిది ఒకటే మార్గం ఉండాలి. భార్యాభర్తలు కలిసి పెంచాలి పిల్లలు. తల్లి చెప్పిన మాటకు మర్యాద ఇవ్వాలి ఆ ఇంటి యజమానుడు. తండ్రి చెప్పిన మాటకు తల్లి కూడా సపోర్ట్ ఇవ్వాలి. అందుకంటారు తల్లి తండ్రి కలిసి పెంచాలని. తండ్రి ఒకటి చెప్తాడు, తల్లి ఇంకోటి చెప్తుంది. ఆయన మాట ఏం వింటున్నావు అని తల్లి అంటుంది, ఆమె మాట నువ్వు వినకూడదని ఈయన అంటాడు. పిల్లలు బాగా అడ్వాంటేజ్ తీసుకుంటారు. వారు ఏ మాట వినరు, అటు తల్లి మాట వినరు, ఇటు తండ్రి మాట వినరు. దే చూస్ దేర్ ఓన్ వే. అది కాకుండా కూడా నేను జాగ్రత్త వహించాలని జ్ఞాపకం చేస్తున్నాను. ఏదైనా అసభ్యకరమైన ప్రవర్తన కానీ, అవిధేయత కానీ, తిరుగుబాటు కానీ చిన్నతనంలోనే అది మీరు సరిచేయాలి. మొక్కై వంగనది రానై వంగుతుందా? నిప్ ఇట్ ఇన్ ద బడ్ స్టేజ్. ఆరంభంలోనే దాన్ని త్రుంచేయాలి. చిన్న బిడ్డలు
ప్లేట్ తీసి ఇసుర కొడితే అందరు పక్క నవ్వుతారు. చూడు ఎంత కోపం. ప్లేట్ తీసి ఇసుర కొట్టింది, ఇంకా ఎరువేసినట్టే కదా. అప్పుడే ఆ 2 ఏళ్ల వయసులోనే నీవు సరి చేస్తే అలాంటి మరి రెవల్యూషనరీ స్పిరిట్, తిరుగుబాటు ధోరణిని నువ్వు అడ్డుకున్నట్టే కదా. కాబట్టి పిల్లల్లో ఈ నేను చదివే కార్యాలు ఉందా లేదా అని ఎప్పుడు కూడా శ్రద్ధ వహించాలి. ఒకటి, పిల్లలు జాగ్రత్తగా ఉండడాన్ని నేర్పియాలి. పిల్లలకు తెలివి నూరిపోయాలి. ఆల్వేస్ కీప్ ఇన్స్ట్రక్టింగ్ యువర్ చిల్డ్రన్ దట్ దే షుడ్ బి వైజ్ ఇన్ దిస్ పెరిలస్ డేస్. నాశనకరమైన దినాల్లో పిల్లల ప్రవర్తన ఎలాగ ఉండాలని ఆ తల్లిదండ్రులు తప్పకుండా వారికి త్రోవ చూపాలి. రెండవది అకౌంటబిలిటీ, జవాబుదారీతనం. విచ్చలవిడిగా పిల్లలను పెంచొద్దు. నువ్వు ఏదైనా డబ్బు ఇస్తే దానికి అకౌంట్ అడగాలి, అప్పుడు వారు క్రమంలో పెరుగుతారు. మూడోది చూసినప్పుడు దయగలిగి ప్రవర్తించాలి, దయ కలిగి ఉండడానికి వారికి నేర్పాలి. కఠినంగా వ్యవహరిస్తే వారు కూడా కఠినంగా తయారవుతారు. ఇంకోటి సమగ్రత, ఇంటెగ్రిటీ, యథార్థత నీలో ఉంటే అది పిల్లలకు కూడా తప్పకుండా అంటుకుంటుంది. కష్టపడి పనిచేయడం నేర్పియాలి. హార్డ్ వర్క్. చాలామంది పిల్లలు ఎంత గారాభంగా లాడుగా పెంచుతారంటే లాడు చేసి వారిని ఏం చేస్తారు, పాడు చేస్తారు. పని చెప్పారు పిల్లలకు. ఆడపిల్లలకు పని నేర్పియాలి. ఆడపిల్లలు వివాహమై వేరే ఇంటికి వెళ్ళినప్పుడు పని రాదంటే ఎంత సిగ్గుచేటు. వంట నేర్పియాలి, టీ పెట్టడం నేర్పియాలి, అతిథులు వస్తే వడ్డించడం నేర్పియాలి. ఏమి నేర్పించకుండా గారాభంగా పెంచుకుంటే ముద్దుగుమ్మలాగా అయిపోతుంది, మొద్దు బొమ్మలాగా ఉంటుంది. చెడ్డ పేరు మీకు తీసుకొని వస్తుంది. కాపురం చేయడానికి కూడా రాదు. పెళ్ళై నెల రోజులకు మూట కట్టుకొని ఇంటికి తిరిగి వస్తుంది. కాబట్టి చిన్నప్పుడే యవన దశలోనే ఇంటి పనులు నేర్పియాలి. ఆడపిల్లలకైనా మగపిల్లలైనా శ్రమజీవిగా మారాలి. అంటే దే షుడ్ వర్క్ హార్డ్ ఫర్ ఎ బెటర్ ఫ్యూచర్. తర్వాత భయభక్తులు, నేను దాని గురించి చెప్పాను. పెద్దలను గౌరవించడం నేర్పియాలి. పెద్దలను గౌరవించడం నేర్పియాలి. అది చాలా ఆశీర్వాదకరం. పెద్దల దీవెన అంటారు అన్యులు. పెళ్లి సమయంలో పెద్దలందరూ కాలు మొక్కుతారు. ఎందుకంటే ఆ పెద్దలు వీరి కొరకు చాలా ప్రయాసపడినవారు కదా. ఐ రియలీ లైక్ ఇట్. అంటే ఆ సంచారములు, ఆ పాదాలు ఎన్నెన్ని తిరుగులు తిరిగిందో ఈ బిడ్డల కొరకు. పెద్దలకు అంత గౌరవం ఇస్తారు అన్యులు. మనం క్రైస్తవులము, వాక్యం తెలిసిన వారం, కానీ కుటుంబంలోనే కలహాలు ఉన్నాయి. వాళ్ళని చూస్తే నువ్వు మాట్లాడొద్దు, వీళ్ళని చూస్తే మాట్లాడొద్దు, వాళ్ళు మన పరాయి వాళ్ళు, మనకు శత్రువులు, ఇవన్నీ పిల్లలకు వడ్డించి పిల్లలు పెద్దవాళ్ళని చూసినప్పుడు గౌరవం అందించరు. అలాగూ ఆశీర్వాదాలు పొందుకోకుండా అయిపోతుంది. తర్వాత పిల్లలకు ధైర్యాన్ని అందించాలి. యూ షుడ్ ఇన్స్టిల్ కరేజ్ ఇన్ యువర్ చిల్డ్రన్. పిరికివారిగా తయారు చేయదు. ఎప్పుడు ఏడుపు ముఖం. ఆ ఏడుపు ముఖం పిల్లలకు కూడా వస్తుంది. అది ఇల్లంతా ఏడుపు. అందుకే స్త్రీ ఎప్పుడు చాలా శక్తివంతంగా ఉండాలి. షీ షుడ్ బి బ్రైట్, బ్యూటిఫుల్, బోల్డ్, కరేజియస్, గాడ్లీ. అంటే ఆమె ప్రభావం అంతా కూడా ఇల్లంతా వెలుగు. ఇంటికి దీపం. మరి పురుషుడా ఎందుకు లేదు? ఇంటికి దీపం పురుషుడు, ఇంటికి ట్యూబ్లైట్ పురుషుడు అని లేదు. ఇంటికి దీపం ఇల్లాలు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఆ పగ్గం అంతా ఆమె చేతిలో ఉంటుందన్నమాట. అందుకే నేను చెప్తాను, బివేర్ ఉమెన్. యూ క్యాన్ క్రియేట్, యూ క్యాన్ డిస్ట్రాయ్. నువ్వు పడగొట్టగలవు, కట్టగలవు. బిచ్చగాడు కూడా వచ్చి గేట్ దగ్గర నిలబడి ఎవరిని పిలుస్తాడండి? మా వానికి తెలుసు అన్నమాట. అయ్యా అంటే ఏం దొరకదు, అమ్మ దగ్గరనే ఉంటుంది అంతా. పిల్లలు 4 గంటల స్కూల్ నుండి వచ్చి డాడీ అనరు, మమ్మీ అని అంటారు. ఎందుకంటే మమ్మీ కదా అన్నం పెట్టేది. కాబట్టి స్త్రీలు జాగ్రత్త వహించాలని మరి ఒకసారి మీకు జ్ఞాపకం చేసి, పిల్లలను పిరికి పందలుగా తయారు చేయకండి. మా తల్లి భలే నేర్పించేది. ధైర్యంగా ఉండు అనేది ఒక్కసారి గద్దించేది. నేను సేవ ఆరంభించి 1 సంవత్సరం కాలేదు, కొన్ని నెలలు అయింది. నా వల్ల కాదు అమ్మ, ఇంత హాయిగా బ్యాంక్ పని చేస్తూ చక్కగా నీట్గా తయారై రోజు ఆనందించేదాన్ని బ్యాంకుకి వెళ్ళడం. ఇదేం సేవ పెట్టుకొని నెత్తి మీద ఇంత బరువు నాకు వద్దు, నేను చేయను అని అమ్మ దగ్గర పోయినప్పుడు ఒక్కసారి గద్దించేది. దేవుడు నీకు దర్శనమిస్తే నీకు సామర్థ్యం ఇవ్వడా? దేవుడు ఏనుగునిస్తే తాడివ్వడా? చూడండి ఏం మాటలండి. ఆ మాటలన్నీ నాకు అమ్మ మాటలు అనే పుస్తకంలో నేను కొన్ని రాసినాను. అంటే ఇన్స్టిలింగ్ కరేజ్ ఇన్ యువర్ చిల్డ్రన్, ధైర్యం. అలాగే కృతజ్ఞతా బుద్ధి పిల్లలకు నేర్పియాలి. తగ్గింపు నేర్పియాలి. తగ్గింపు. మన బిడ్డలను గర్విష్ఠులుగా ఎప్పుడు చేయకూడదు. నాకు తగ్గింపు నేర్పించడానికి మా తల్లిగారు
నన్ను ఇండస్ట్రియల్ ఎగ్జిబిషన్ నన్ను తీసుకుపోయింది. ఆమె ఒక్కొక్కరితో ఒక్కొక్క రీతిగా బోధించేది, వాళ్ళకి ఇన్స్ట్రక్షన్ ఇచ్చేది. చాలా మహాజ్ఞాని నా తల్లి. నేను చాలా మొండిదానని తెలుసు, నాకు స్పెషల్ అటెన్షన్ ఇచ్చేది. నన్ను ఒకసారి ఎగ్జిబిషన్ తీసుకెళ్ళింది. నేనేమో మురిసిపోతున్నాను, అందరినీ కాకుండా నన్నే తీసుకుపోయిందని. అక్కడ పోయిన తర్వాత ఒక బంతి కొన్నది. ఆ బంతి కొన్నది నా కొరకని నేను 12 సంవత్సరాల వయసు నాకు అప్పుడు. ఆ బంతి తీసి గట్టిగా నేలకు కొట్టింది, మీదకి వెళ్ళిపోయింది. అప్పుడు నాతో అడుగుతుంది అనమాట, సీ హౌ ఏ మదర్ ఇన్స్ట్రక్ట్స్ హర్ చిల్డ్రన్. ఎలాగో పిల్లలకు ఉపదేశం ఇస్తుంది తల్లి. బిడ్డ ఏమైంది అని నేను అన్నాను. గట్టిగా బంతి కింద కొడితే మీదికి పోదా? అదే నీకు నేను చెప్పాలనుకుంటున్నాను. నువ్వెంత తగ్గించుకుంటే అంత మీదికి వచ్చేస్తావు. హల్లెలూయా. చూడండి, గంట సేపు ఏం బోధించలేదు నాకు. జస్ట్ వన్ ఇన్స్ట్రక్షన్, వన్ ఐడియా షీ జస్ట్ సోడ్ ఇన్ మై హార్ట్. ద మోర్ యూ హంబుల్ యువర్ సెల్ఫ్, ద మోర్ గాడ్ విల్ ఎగ్జాల్ట్. అప్పటి నుండి ఇప్పటి వరకు కూడా కుటుంబ జీవితంలో కానీ, సేవా జీవితంలో కానీ, బ్యాంక్ పరంగా కానీ అది నా హృదయంలో ముద్రింపబడి, తగ్గించుకుంటే దేవుడు హెచ్చిస్తాడు, తగ్గించుకుంటే దేవుడు పైకి తెస్తాడు అనే మాట తల్లి నాటిన ఆ మాట ఎంత శక్తిగలదు. కాబట్టి తగ్గింపు మన బిడ్డలకు నేర్పియాలి. పెద్దలు వస్తే లేచి నిలబడాలి, పాస్టర్స్ వస్తే లేచి నిలబడి విష్ చేయడం. ఇప్పుడేనా ఆ సెల్ ఫోనే కదా, ఎప్పుడు అసలు వస్తే చూస్తే కదా. ఒక గృహానికి ఎక్కడో పోయినాను కొన్ని సంవత్సరాల ముందు. ఆ ఇంటి కోడలు సెల్లులో మాట్లాడుతుంది. నేను సమయం అంతా చేకూర్చుకొని పనులను వదిలిపెట్టి వారి ఇంటికి వెళ్తే, ఇంటి కోడలు ఒక దైవ సేవకురాలు వస్తే ఆ సెల్లంటి పడేసి లేచి కడకు నిలబడి ఆహ్వానించి చీర మీద కూర్చోబెట్టి చల్లనీళ్ళు ఇచ్చి ఎంత మర్యాద చేయాలి. ఆ మర్యాద తెలియదు ఆ బిడ్డకు. ఏ తల్లిగా అన్నదో అనుకున్నాను నేను మనసులో. ఏ తల్లిగా అన్నది ఏమైనా 30 ఏళ్ళు ఉంది కానీ బుద్ధి ఎలాగుంది, తెలివిలేని దద్దమ్మలాగుంది కదా. షీ డజంట్ నో హౌ టు రెస్పెక్ట్ గాడ్ సర్వెంట్స్. ఎంత దయనీయం. కాబట్టి తగ్గింపు, పెద్దలను గౌరవించడం, మర్యాదతో స్వీకరించడం, పెద్దల మాట వినడం, ఇవన్నీ కూడా ఇంటిలో నేర్పించింది. ఎవ్రీథింగ్ బిగిన్స్ ఎట్ హోమ్. క్యారెక్టర్ బిగిన్స్ ఎట్ హోమ్, చారిటీ బిగిన్స్ ఎట్ హోమ్. తీర్పు కూడా ఇంటి నుండే బయలుదేరుతుందని యాకోబు 5వ అధ్యాయంలో నేను చూసినాను. ఈవెన్ జడ్జ్మెంట్ బిగిన్స్ ఫ్రమ్ హోమ్. ప్రేమ కలిగి ప్రవర్తించడానికి పిల్లలకు నేర్పియాలి, క్రమము నేర్పియాలి. ఎక్కడిదక్కడే కొన్ని ఇంట్లో వెళ్తే నరకం ఇంకా చూడనవసరం లేదు. ఎక్కడ పడితే అక్కడ సామాన్లు అన్నీ పడి, ఏంది ఇంట్లో గంపడి పిల్లలు ఉన్నా కానీ ఎవరికి క్రమం లేదు. మళ్ళీ తల్లి అంతా నడుమిరిగేదాకా పనిచేస్తూ ఉంటుంది. అలా కాదు, టీచ్ యువర్ చిల్డ్రన్ డిసిప్లిన్. అవును, తీసిన దగ్గర పెట్టు. దట్ ఈస్ ద ఫస్ట్ స్టెప్ టు సక్సెస్ అంట. విజయవంతమైన జీవితానికి మొట్టమొదటి రహస్యం ఏంటంటే తీసిన కార్యము తీసిన దగ్గర పెట్టడం. అది పిల్లలకు నేర్పియాలి. ఇంకా చెప్పుకుంటూ పోతే చాలా కార్యాలు ఉంది. చిట్ట చివరిగా ఒకటే నేర్పిస్తున్నాను పరిశుద్ధ గ్రంథం నుండి. దేవుడు నీకు ఇచ్చిన బిడ్డలు నీ బల్ల చుట్టూ ఒలివ మొక్కల వలె ఉండాలి, బలవంతుని చేతులు బాణాల్లాగా ఉండాలి. నీ బిడ్డలను నేను ఆశీర్వదిస్తానని, నీ సంతతి మీద నా ఆత్మను కుమ్మరిస్తానని, అలాగూ 40 వాగ్దానాలు ఉంది. నీ మధ్యలో నీ పిల్లలను నేను దీవిస్తాను, మంచి గోధుమలతో నేను తృప్తిపరుస్తాను, నీ సరిహద్దుల్లో సమాధానం ఇస్తాను, నీ గుమ్మముల గడియలు నేను బలపరుస్తాను. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ప్రార్థన చేస్తాను. ఉదయం లేవాలి, బిడ్డలకు ప్రార్థన చేయాలి, బిడ్డలను ఆశీర్వదించాలి, ప్రార్థనని పెట్టుబడి చేయాలి. సాతానుడు సిగ్గుపడాలి. సాతానుకు ఎరకాకూడదు మన బిడ్డలు. ప్రార్థన శక్తి గలది. ఇదిగో తల్లిదండ్రులందరి కొరకు, కుటుంబాల కొరకు విజ్ఞాపన చేస్తున్నాను. మీరు మాకు ఇచ్చిన బిడ్డలను ఆశీర్వదించండి, ఆశీర్వదించండి. మంచి చదువులు, తెలివి, జ్ఞానము, మంచి జ్ఞాపక శక్తి దయచేయండి. బయటికి వెళ్ళినప్పుడు దీవించబడాలి, లోనికి వచ్చినప్పుడు దీవించాలి. దుష్ట సాంగత్యం అంటే అది త్రెంచివేయండి నాయన. చీకటి శక్తుల ప్రభావం కాలిపోనుగాక. బిడ్డల మీద ఎట్లాంటి దుష్ప్రభావం ఉండకూడదని ప్రార్థిస్తున్నాను నాయన. బిడ్డలు ఎదిగి పెద్దవారై శ్రేష్టమైన ఆశీర్వాదాలను యొద్ద నుండి పొందాలి. మంచి జీవిత భాగస్వాములు వారికి కావాలి. వారిని కూడా సంతాన భరితులుగా చేయండి నాయన. దేవునికి సాక్షులుగా నిలబడాలి, దేవుని సేవ చేయాలి. అవును తండ్రి, ఇవి మా హృదయ వాంఛలు తీర్చే గొప్ప దేవుడవు నాయన. మమ్మల్ని అందరినీ మీరు దీవించమని టీవీ ద్వారా విన్న తల్లిదండ్రులను కూడా వారి కుటుంబాల మీద నీ దీవెన వచ్చును గాక. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. వినుట వలన విశ్వాసం కలుగుతుందన్నావు.
అట్టి కుటుంబాలు, దేవుని వాక్యాన్ని శ్రద్ధగా వినే కుటుంబాలను కూడా మీరు జ్ఞాపకం చేసుకోమని, వారి కుటుంబంలో ఉన్న బిడ్డలను దీవించమని యేసు నామములో అడుగుతున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మనల్ని సమృద్ధిగా దీవించును గాక. దీనులకు సువర్తమానము ప్రకటించుటకును, నలిగిన హృదయము గల వారిని దృఢపరచుటకును, దుఃఖక్రాంతులందరినీ ఓదార్చుటకును జరుగుచున్న ఇంటర్ డినామినేషనల్ పరిచర్య. యెషయా 61:1-3. యునైటెడ్ పీపుల్స్ ఫెలోషిప్ యూపీఎఫ్ ఆదివారము ఆరాధనలు. ప్రభాత ఆరాధన ఉదయం 6 గంటల నుండి ఉదయం 9 గంటల వరకు. సాయంకాల ఆరాధన సాయంత్రం 6 గంటల నుండి రాత్రి 9 గంటల వరకు. స్థలం ఉస్మానియా గార్డెన్ ఫంక్షన్ హాల్, జామై ఉస్మానియా రైల్వే స్టేషన్ ఎదురుగా, అడిక్మెట్, హైదరాబాద్. అందరూ ఆహ్వానితులే. ఆహ్వానించువారు ప్రభువు దాసురాలు జాయ్ చెరియన్ గారు, వ్యవస్థాపక అధ్యక్షురాలు మరియు సీనియర్ పాస్టర్ యూపీఎఫ్ హైదరాబాద్. వివరములకు 9550504718, 9030757571 నంబర్లను సంప్రదించగలరు. దశమా భాగమునీయ వెనుదీతువా. నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే, నీ దశమా భాగమునీయ వెనుదీతువా. ధరలోన ధనధాన్యములనీయగా కరుణించి కాపాడి రక్షింపగా. ధరలోన ధనధాన్యములనీయగా కరుణించి కాపాడి రక్షింపగా. పరలోకనాదుండు నీకీయగా మరి యేసు కొరకీయ వెనుదీతువా. పరలోకనాథుండు నీకీయగా మరి యేసు కొరకీయ వెనుదీతువా. నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే, నీ దశమా భాగమునీయ వెనుదీతువా. పాడి పంటలు ప్రభువు నీకీయగా కూడు గుట్టలు నీకు దయచేయగా. పాడి పంటలు ప్రభువు నీకీయగా కూడు గుట్టలు నీకు దయచేయగా. వీడంగ ప్రభు యేసు నామంబును గడువేల ప్రభుకీయను క్రైస్తవా.